హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది కమెంట్లో చెప్పండి. వర్షాలు చాలా పడుతున్నాయి కదా, ఇంకా 48 అవర్స్ ఉన్నాయంట అండి వర్షాలు. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు ఇలా ఉంటారు కదా, చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఇక్కడ మా బాబు కోసం బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేస్తున్నాను. పొద్దున హెవీగా పెడితే ఏమీ తినరు కదా, సో పిల్లలు అలాంటప్పుడు ఇలా వేడి వేడి పాలల్లో కొంచెం జొన్న అటుకులు, కొంచెం బెల్లం వేసిస్తే ఇష్టంగా తింటారు. మనకు కూడా ఈజీగా వర్క్ అయిపోతుంది అనమాట. వాళ్ళకి తినిపించడం పెద్ద కష్టం కదా. సో ఈ విధంగా ట్రై చేయండి, ఇష్టంగా తింటారు పిల్లలు. తర్వాత నేను ఇక్కడ దోశలు చేస్తున్నానండి. అందులోకి పల్లి చట్నీ చేద్దామనేసి అయితే పల్లీలు ఈ విధంగా వేయించుకోవాలి. పల్లీలు వేయించడంలోనే చట్నీ టేస్ట్ ఉంటుందండి. ఎలా పడితే అలా వేస్తే చట్నీ సెట్ అవ్వదు టేస్ట్ అనమాట. సో ఇక్కడ పచ్చిమిర్చి, టమాటాస్ ఫ్రై చేశాను. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను బగారా రైస్ చేశాను నైట్, కొంచెం మిగిలిపోయింది, దాన్ని చూపిస్తున్నాను. సో చాలా ఇష్టం అనమాట, ఫేవరెట్ బగారా రైస్ అంటే. ఇక్కడ దోశ బ్యాటర్ అండి, పొంగుతూ ఉంది. ఇలా బ్యాటర్ రావాలి అండి, అప్పుడే మనకు దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా రావాలి అంటే మనం ఒక కప్పు మినపప్పు తీసుకున్నాం అనుకోండి, ఒక 2.5 కప్పుల వరకు బియ్యం తీసుకోవాలి. అప్పుడే ఈ విధంగా కరెక్ట్గా వస్తుంది. మనకు దోశ బ్యాటర్ కరెక్ట్గా ఉందని తెలవడానికి ఇదొక మనకి సిగ్నల్ అన్నమాట. ఎందుకంటే ఇలా పొంగి మంచిగా వచ్చిందనుకోండి, అప్పుడు కరెక్ట్గా బ్యాటర్ రెడీ అయ్యింది అన్నట్టు అర్థం. ఒకసారి టిప్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి దోశలు కూడా. తర్వాత ఇవి చల్లారిపోయాయి. పచ్చిమిర్చి, టమాటోస్, కొంచెం కరివేపాకు, కొంచెం చింతపండు వేసి ఇలా ఫ్రై చేసి పెట్టాను. సో వాటిని అయితే నేను ఇక్కడ చల్లార్చుకొని మిక్సీకి పట్టేద్దామనేసి అయితే నేను ఇక్కడ వేస్తూ ఉన్నాను అన్నీ. సో నార్మల్ పల్లి చట్నీ కంటే ఇలా టమాటా వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. సో టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, అలాగే కొంచెం షుగర్ వేసుకోండి. ఎందుకంటే చాలా కమ్మగా ఉంటుంది, స్పైసీ అలా అనిపించకుండా ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉప్పు అలాగే షుగర్ ఈ రెండు కాంబినేషన్లో చాలా బాగుంటుందన్నమాట. మరీ ఎక్కువ వేసుకోం కదా, నార్మల్గానే. సో చూసారా, ఇక్కడ అసలు బ్యాటర్ ఆగట్లేదండి, కిందికి ఇట్లా పడిపోవడానికి వస్తుంది. అందుకని నేను ఇలా స్పూన్తో కలిపేస్తూ ఉన్నాను. ఎందుకంటే మొత్తం కింద పడి జారిపోతూ ఉంటుంది కదా, పాడైపోతుంది, వేస్ట్ అవుతుంది. సో అలా కాకుండా నేను మొత్తం కలిపేసి మూత పెట్టాను. ఇక్కడైతే చూస్తున్నారు కదా, చట్నీ అయితే రెడీ అయిపోయింది. టమాటా పికిల్ చాలా బాగుంటుంది దోశల్లోకి, ఇడ్లీకైనా బాగుంటుంది, ఎస్పెషల్గా దోశకైతే బాగుంటుంది. ఇక్కడ స్మూత్గా పట్టేసుకొని తాలింపు పెట్టడమే. చూసారా, లుక్ అలా మనకి బాగుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. సో కొన్ని రెసిపీస్ అంతే అండి, మనం చూడడానికి బాగుంటే వాటి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. సో ఇక్కడ దోశలు వేయడానికి అయితే నేను రెడీగా తీసుకుంటున్నాను బ్యాటర్. ఒకేసారి అంతా కలిపేయకుండా మనకి ఎంత అవసరమో అంత తీసుకొని వేసుకుంటే మనకు బ్యాటర్ అనేది పాడవకుండా ఉంటుంది. సో ఇంకా మార్నింగ్ దోశలు అయితే స్టార్ట్ చేసేసాను. మా వాడు లేస్తే తినిపించేసి ఇక్కడ దోశలు అయితే స్టార్ట్ చేశాను. కెమెరా పట్టుకొని ఒక చేయితో కెమెరా పట్టుకొని ఇంకో చేయితో దోశ వేయడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది, అందుకే అక్కడ మధ్యలో హోల్ వచ్చిందండి. సో ఇంకా లేకపోతే నార్మల్గా అయితే బాగానే వేస్తానండి, దోశలు రావనుకోవద్దు మళ్ళీ. సో ఇంకా ఈ విధంగా అయితే నేనైతే వన్ సైడే కాలుస్తానండి దోశ. నాకు వన్ సైడ్ కాల్చడం ఇష్టం, కొందరు అయితే 2 సైడ్లో కాలుస్తారు. సో ఇక్కడ మా వారు వచ్చేసి తీసుకొని ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేశారు తినడం. సో ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వర్షం పడుతుంది కదా, వేడిగా హలీం తీసుకొచ్చారండి మా వారు. ఇప్పుడు అసలు సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడంటే అప్పుడు దొరుకుతుంది కదా హలీం. అప్పుడైతే అసలు రంజాన్ అంటేనే హలీం స్పెషల్, కానీ ఇప్పుడు ఎప్పుడైనా దొరుకుతుందండి. ఆ హలీంకి కూడా ఒక టైము పాడు లేకుండా పోయిందండి, ఎప్పుడు పడితే అప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు, అలా అయిపోయింది. సో ఈ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, హలీం చాలా టేస్ట్ ఉంటుంది, మై ఫేవరెట్ కూడా. సో చూస్తున్నారు కదా, చూస్తూ ఉండగానే ఇలా చీకటి అయిపోయిందండి. టైం 4 అయ్యిందండి, అసలు ఎంతో చీకటి అయినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే వెదర్ అలా ఉందన్నమాట. చూస్తూ ఇంకా 4 o'clock చూడండి, ఆకాశం మొత్తం ఎలా అసలు మబ్బులు అది అయిపోయింది, అసలు నల్లగా చీకటిగా అయిపోయింది. ఇంకా ఇప్పుడు నేను షూట్ చేసేటప్పుడు ఇంకా వర్షం పడలేదన్నమాట, వస్తూ ఆన్ ద వే అంటారు కదా, అలా అనమాట.
అందుకే తీసాను, ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి క్యాప్చర్ చేద్దామని. ఈ లోపే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది, చూడండి ఎలా పడుతుందో. అసలు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అసలు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు ఉంటారు కదా, మన నానమ్మలు తాతయ్యలు అలాంటి వాళ్ళు, కొంచెం ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు, వీళ్ళంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వెదర్ అసలు బాగాలేదండి. అందరికీ చిన్నపిల్లలకు కూడా జ్వరాలు వస్తున్నాయి, వైరల్ ఫీవర్స్ ఎక్కువ అయిపోతున్నాయి. అందరు కేర్ఫుల్గా ఉండండి ఫ్రెండ్స్. నేను మీకు చూపిద్దామనేసి అయితే నేను ఇక్కడ వీడియో కోసమే నేను వర్షం పైకి వెళ్ళాను. సో మా ఆయన అయితే ఇక్కడ రెడీ అయిపోయాడు. ఎందుకు అంటారా, పైన వాటర్ మొత్తం ఆగిపోతున్నాయండి. ఎందుకంటే ఆ చెత్త మట్టి అవన్నీ ఉండడం వల్ల అక్కడ కార్నర్కి నుంచి వాటర్ వస్తాయి కదా పైపు నుంచి, ఆ హోల్ అనేది మూసుకుపోయిందండి. వాటర్ అంతా బిల్డింగ్ పైన అట్లనే స్టోర్ అయి ఉంటున్నాయి. సో అవి తీసేయడానికి వెళ్తాననేసి రెడీ అయ్యాడు అంబ్రెల్లా పట్టుకొని. ఇక్కడ వచ్చేసి కాలాజామున్ చూపిస్తున్నాను, చాలా టేస్టీగా ఉన్నాయండి. సో వర్షం పడితే ఇది ఒక బాధ అండి మాకు. ఎప్పుడు వర్షం పడ్డా లోపలికి మొత్తం వాటర్ వచ్చేస్తూ ఉంటాయి. ఇది ఒక మైనస్ అండి అసలు. ఎందుకంటే ఇక్కడ స్టెప్స్ దగ్గర ఓపెన్ ఉందండి, ఆ పైన పడడం వల్ల మొత్తం లోపలికి మా ముందు గడప ముందు మొత్తం వాటర్ వచ్చేస్తాయండి. సో ఎందుకంటే మేము మాత్రమే ఉంటే ఓకే, కానీ చిన్నోడు కూడా ఉంటాడు కదా, మళ్ళీ తొక్కుతాడో వస్తాడు. వాడికి అదొక ఆట అన్నమాట. వాళ్ళ డాడీ ఎక్కడికో వెళ్తుండనేసి వాడైతే మంచిగా కూర్చున్నాడు దగ్గర. సో వాడు కూడా వెళ్తున్నాడు, వాడికి ఒక ఎంజాయ్మెంట్ అనమాట. అసలు బాగా చెప్తున్నాడు చూడండి నాకు వాడు. సో అక్కడ లాస్ట్కు ఉంటుందండి వాటర్ పోవడానికి మొత్తం. సో అదంతా బ్లాక్ అయిపోయిందనమాట, వాటర్ చూస్తున్నారు కదా. అంతా క్లియర్ చేస్తా అనేసి అయితే వెళ్ళారు మా వారు. సో మొత్తం చెత్త డస్ట్ అదంతా ఉంటుంది కదా, మెయిన్గా మట్టి అండి. మట్టి వల్లనే అక్కడ హోల్లోకి వెళ్ళలేకపోతున్నాయి వాటరు. ఇంకా అప్పుడప్పుడు మా వాడు తిననప్పుడు కూడా మేము పైకి వెళ్ళి తినిపిస్తాను నేను. అసలు మొత్తం వాడికి ఫోన్ చూపించడం అట్లా ఇట్లా అలవాటు నాకు ఇష్టం ఉండదండి. అందుకే పైకి ఎత్తుకొని పోయి అవి ఇవి చూపించుకుంటూ తినిపిస్తాను. సో వాడకంటూ ఇటు తిరుగుతాడు కదా, సో ఏమన్నా ఉంటే కూడా నోట్లో పెట్టేసుకుంటాడు. సో అందుకని మొత్తం క్లీన్ అయిపోతుంది అనేసి అయితే మా ఆయన వెళ్ళి అట్లా క్లీన్ చేస్తున్నాడు. ఏమన్నా మట్టి కానీ రాళ్ళు అవన్నీ కొట్టుకుపోతాయని, మెయిన్గా అదే రీజన్ అండి మా వాడి కోసమే. మొత్తం వర్షం పడితే చాలా క్లీన్ అవుతుంది కదా, సో అందుకని. ఈ వర్షం చాలా అంటే చాలా పడుతుంది. ఇంకా 48 hours ఉందంట హైదరాబాద్లో, కానీ అంతటా కూడా అసలు. సో ఇలా అయితే వాడిపైన వర్షం పడుతుంది అనేసి కిందికి తీసుకొచ్చి ఇచ్చాడు. చూసారా ఫ్రెండ్స్, ఎంత పైన మొత్తం ఇలా చరిపేసి వచ్చాడు కదా మా ఆయన. ఎంత గలీజ్ వచ్చింది చూడండి అసలు. మొత్తం మట్టి ఆ దుమ్ము ఉండడం వల్ల వాటర్ కూడా కలర్ చూడండి చేంజ్ అయిపోయాయి. ఒక బోర్ వస్తున్నంత స్పీడ్లో వస్తున్నాయి చూడండి వాటరు. సో ఇదంతా క్లియర్ చేయాలి, ఇదొక పని అన్నమాట. వర్షం పడితే లోపల మొత్తం నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, ఇవన్నీ క్లియర్ చేయాలి. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.